జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు మా కిచెన్ ఇంత నీట్గా ఉండడానికి నేను చేసే స్టెప్ బై స్టెప్ పని ఏంటో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సింక్ అనమాట. ప్లేటో బౌల్ అనుకోకండి. నేనైతే దాదాపుగా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా సింక్ నీట్గా లేకపోతే మాత్రం నాకు వంట కూడా జరుగుద్ది కాదు. చూసారు కదా సౌండ్, క్లీన్గా నీట్గా ఎక్కడ జిడ్డు లేకుండా ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ అంట్లున్నాయంటే అన్నీ అందులో పడేసి అంట్లన్నీ తోమేసి లాస్ట్కి సింక్లో పేరుకుపోయిందంతా పోయినంత వరకు సింక్లో పోయిన తర్వాత మిగిలిపోయింది డస్ట్బిన్లో వేయడానికి అస్సలు ఇష్టపడను. ఫస్ట్ ప్లేట్లో ఉన్నదాన్ని మొత్తం కలెక్ట్ చేసి ఫస్ట్ డస్ట్బిన్లో వేసేస్తాను. అండ్ అలాగే వాటికి ఉన్న జిడ్డు, ఈ ప్లేట్ జిడ్డు ఆ ప్లేట్కి, ఆ ప్లేట్ జిడ్డు ఇంకో గ్లాస్కి అట్లా అంటడం కూడా నాకు ఇష్టం ఉండదు. వీలైనంత వరకు వాటర్తో మొత్తం కడిగేసి అన్నిటినీ ఒక బౌల్లో సెట్ చేసుకొని ప్లేట్స్ అన్నీ సపరేట్గా పెట్టుకొని ఒకసారి సింక్లో ఉన్న దాన్ని మొత్తం తీసి పక్కన పడేసామనుకోండి, మనం తోమేటప్పుడు నీళ్లు పేరుకుపోయి ఆ నీళ్లు మొత్తం అంట్లకు అంటి అంత గజిబిజిగా గందరగోళంగా ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట. నేనైతే డైలీ ఇలాగే చేస్తా. అందులో నాకు ఒక్క అన్నం ఎత్తుకున్నా కూడా నాకు నా అంట్లు తోమాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట. డైలీ మనము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము కాబట్టి తొందరలో ఫాస్ట్గా కొన్ని అంట్లు తోమేస్తూ ఉంటాము. ఇట్లా ఫాస్ట్గా తోమినప్పుడు మన చెయ్యి మూలల వరకు వెళ్ళి పోని ప్లేసెస్ ఉంటాయి కదా, జిడ్డు పోని ప్లేసెస్ ఉంటాయి కదా, ప్లేట్స్కి ఇలాగా ఫోల్డింగ్ వచ్చిన కాడ ఇలాంటి మూలల్లో రోజు పేరుకుపోయి చూడటానికి కొంచెం బాగుంటుంది అనమాట. ఇట్లా కనిపిస్తుంది, అంత ఆయిలీగా జిడ్డుగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను నేను. మన కిచెన్లో స్పేర్కి ఒక టూత్ బ్రష్ పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లాంటి వాటిని ఈజీగా క్లీన్గా చేసుకోవచ్చు అనమాట. నేను స్క్రబ్ తోటి స్పూన్ తోటి వీలైనంత వరకు తోమిననమాట. ఆ మూలల్లో మాత్రం సరిగా పోయినట్టుగా అనిపించట్లేదు కదా. ఇప్పుడు దీన్ని మనము జస్ట్ టూత్ బ్రష్ని మనము సోప్లో డిప్ చేసి బ్రష్ చేసామనుకోండి, ఎంత నీట్గా పోతుంది అంటే జిడ్డు అంత నీట్గా పోతుంది. బ్రష్ పళ్ళనే కాదండి, అంట్లను కూడా తెల్లగా చేస్తుంది అనమాట. ఈ బ్రష్ అయితే వాడి పడేసింది అస్సలు కాదు. అలాంటి పిచ్చి పనులు నేను అసలే చేయను. ఏంటంటే ఈ బ్రష్లో నేను కిచెన్లో 2 యూజ్ చేయడానికి పెట్టుకుంటానమాట. ఒకటేమో దేవుడి సామాన్ తోముకోవడానికి, అంటే మూలల్లో మన ప్రమిదలకి నూనె బట్టి జిడ్డుగా ఉంటుంది కదా, వాటిని తోమడానికి సపరేట్గా ఒక బ్రష్ పెట్టుకుంటాను. అండ్ అలాగే కిచెన్ మొత్తానికి ఇట్లాంటి మన బాటిల్స్ మీద క్యాప్స్ కానివ్వండి, డబ్బాల మీద మూతలు కానివ్వండి, అలాంటి వాటిని కూడా తోమడానికి ఈజీగా ఉండడానికి నేను ఈ బ్రష్ని యూజ్ చేస్తాను. కొత్త వాటినే వాడతాను తప్పితే ఏదో పడేయాల్సి వస్తుంది, కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయను అనమాట నేను. వాటితో పాటు మన కిచెన్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. అండ్ అలాగే స్టవ్ కూడా నాకు తుడిచిన దానికంటే కడిగితే ఉండే సాటిస్ఫాక్షన్ వేరనమాట. చాలా నీట్గా అనిపిస్తుంది. తుడవడం మీన్స్ మొహం కడుక్కోవడం లాంటిది, కడగడం మీన్స్ స్నానం లాంటిది అనమాట నా ఉద్దేశంలో. అందుకని నేనైతే డైలీ ఒక్కసారన్నా ఆ స్టవ్ని మొత్తం కడిగేస్తాను. అండ్ అలాగే దానిపైన ఉన్న టైల్స్ని కూడా ఒకసారి అలా క్లీన్ చేసామంటే జిడ్డు అసలు ఉండనే ఉండదన్నమాట. రోజుకు ఒక్కసారైనా ఇలా కడుక్కున్నాం అనుకోండి, ఈవినింగ్ మనం పెద్దగా తూడ్చాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం నీట్గా కడిగి ఉంటాం కాబట్టి పెద్దగా మెస్సి చేయడానికి కూడా ఇష్టపడము. ఆ డే మొత్తం నీట్గా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటాము. అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ బర్నర్ కాడ అసలు మనము ఎంత నీట్గా క్లీన్ చేద్దామన్నా కూడా చాలా జిడ్డు పేరుకపోతుంది. వంట చేసినప్పుడు అదే హ్యాండ్స్ తోటి స్టవ్ని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడుతూ ఉంటాం కాబట్టి అక్కడ ఇంకెక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా బ్రష్ తోటి క్లీన్ చేశారనుకోండి, ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. ఇక్కడ ఎడ్జ్ల కాడ ఎంత జిడ్డుగా నూనె పేరుకుపోయింది కదా, దాన్ని నీట్గా బ్రష్ తోటి బ్రష్ చేసామంటే ఆ జిడ్డు అనేది మొత్తం పోతుంది. మీలో ఎంతమందికి దాన్ని తుడిచే కంటే కడగడం అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే కడగడానికి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. తుడిచిన దానికంటే కడిగితేనే చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. బయట మార్కెట్లో మనకి ఇలా కడగకుండా స్ప్రే చేసి తుడిచే ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, కానీ నేను వాటిని ఏవి వాడను. కనీసం నాకు ఆ బ్రాండ్ల పేరు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మనం కడిగే బాపతి కాబట్టి మనకు వాటి బ్రాండ్ల గురించి అవసరం లేదు.
ఇట్లా మొత్తం క్లీన్గా కడిగేసుకున్న తర్వాత తూడ్చేసుకున్నాం అనుకోండి, దానిపైన మరకలు అనేవి ఉండేవి అనమాట, వాటర్ మార్క్స్ అనేవి ఉండేవి. అండ్ అలాగే ఈ క్లాత్ వచ్చేసి వేస్ట్గా పోనీయకుండా నేను పాత టవాల్స్ని ఉపయోగించి ఇట్లా చేతి కింద అనుగుణంగా ఉండే విధంగా కుట్టుకుంటాను అనమాట. కిచెన్లో కాటన్ ఏంటంటే వాటర్ మంచిగా పీల్చుకుంటుంది, మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. చూడండి స్టవ్ బర్నల్ ఇది, మనకి ఫ్లేమ్ ఆన్ ఆఫ్ చేసే బటన్స్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇట్లా బ్రష్ మనకి కిచెన్లో చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. మూలలో పేరుకుపోయిన జిడ్డును కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. చూడండి 90% వరకు మనకి జిడ్డు అనేది మొత్తం పోయింది స్టవ్ కాడ కూడా. ఇట్లాగా మంత్లీ ఒకసారి 2 సార్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అసలు మీకు కిచెన్లో భూతద్దం పెట్టి వెతికినా కూడా జిడ్డు అనేది అసలు కనిపించదనమాట, అంత నీట్గా ఉంటుంది. వంట చేయాలన్న ఒక ఉత్సాహం వస్తుందన్నమాట. కిచెన్ టాప్ వచ్చేసి ఇట్లా ఎప్పుడు మెరిసినట్టుగా ఉందనుకోండి, అసలు ఎప్పుడు ఏ వంట చేయాలన్నా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, తన్నుకుంటుందన్నమాట, చెయ్యాలి అనే ఒక ఉత్సాహం. చూడండి మూలలో కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే మీకు ఈ లైట్ ఫోకస్ తోటి సరిగా కనిపించట్లేదు అనుకుంటే నేను ఇక్కడ స్టవ్ పైన వీటిని సెట్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడా కూడా జిడ్డు లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ని. అంట్లు తోమిన వెంటనే నేను ఆ సోప్ వాటర్లోనే ఆ పీచు ఆ స్క్రబ్ని అయితే వేయనండి. వాటిని ఒకసారి కొంచెం సోప్ వేసి నీట్గా వాష్ చేసి పైన మనకి ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ సెట్ చేసుకుంటా. ఎందుకంటే అందులో నుంచి వాటర్ మొత్తం పోయి అది కొంచెం డ్రైగా అవుతుంది. ఎప్పుడు పచ్చిగా ఉంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. వీలైనంత వరకు వీటిని డ్రైగా ఉంచుకునేలా చూస్తాను. అండ్ అలాగే సోప్లో వాటర్ లేకుండా చూసుకుంటాను అనమాట. ఇన్ని క్లీన్ చేసిన సింక్ కూడా నీట్గా ఉండాలి కదా. ఏదన్నా ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తోటి ఆ చుట్టుపక్కల టైల్స్ కానివ్వండి, ఆ చుట్టూ మన సింక్ వైపు ఉన్న ఆ బండ కానివ్వండి, అండ్ అలాగే ట్యాప్ దగ్గర కానివ్వండి, సోప్ తోటి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ఈ ప్రాసెస్ నేను అంట్లు తోమిన ప్రతిసారి చేస్తానన్నమాట. అలా చేస్తేనే సింక్ నీట్గా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. లేదంటే మా 2 రోజులకో నాడు 3 రోజులకో నాడు ఇట్లా సబ్బేసి కడిగారనుకోండి, అది పేరుకుపోయి చూడ్డానికి అంత బాగుండదు. అంటే సోప్ వాటర్ పట్టి ఎలా ఉంటుంది అట్లా కనిపిస్తుంది అనమాట. అలా కనిపించకుండా మనం అంట్లు తోమిన ప్రతిసారి జస్ట్ కొద్దిగా అట్లా అది స్టీల్దే కాబట్టి సోప్ వేసి ఇలా అంట్లు తోమినట్టుగా తోమామనుకోండి, చాలా షైనీగా ఉంటుంది. ఇప్పుడే కొత్త దానిలా అనిపిస్తుంది అనమాట. కిచెన్లో వంట సామాన్ ఎంత ముఖ్యమో దాంతోపాటు క్లీనింగ్ చేసే ఐటమ్స్ కూడా అంతే ముఖ్యం నా దృష్టిలో. అండ్ అలాగే ఈ మధ్య బ్రష్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని మాత్రం తెలుసుకున్నాను అనమాట. అది చేసే క్లీన్ అంతా ఇంత కాదు. అసలు మనము కిచెన్లో తప్పనిసరిగా ఒక టూత్ బ్రష్ని అయితే పెట్టుకొని తీరాల్సిందే. చూడండి మన సింక్ మొత్తం నీట్గా అయిపోయింది. అండ్ అలాగే వాష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను ట్యాప్ను కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఉప్పు నీళ్ళకి ఇది ఊరికేనే దానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ప్రతిరోజు క్లీన్ చేసుకున్నామంటే మనకి సింక్ దగ్గర నల్ల కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకి ఈరోజు మజ్జిగ చారు చేసిన అనమాట. అయితే మజ్జిగ చారులో కూడా ఆయిల్ వాడటం ఎందుకు, ఒకసారి ఆయిల్ స్కిప్ చేద్దామని చెప్పేసి అసలు స్టవ్తో పని లేకుండా మజ్జిగ చారు చేసిన. ఏముంది పెరుగు రైతాలాగా అనుకుంటారు, కానీ పచ్చిమిర్చి కూడా మీరు అలాగే రాగా తినేస్తారనమాట. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేయండి. అండ్ అలాగే కరివేపాకు వేసి దీన్ని కొంచెము ఉప్పులో నలపండి. చేతితోనే నలపొచ్చు, కానీ చేతి మొత్తం పచ్చికారం కాబట్టి మండిపోతుంది. కాబట్టి నేను చిన్నగా ఇట్లాగా దంచుతున్నాను అనమాట. అట్లా చేస్తే ఏంటి అంటే ఉప్పులో మిరపకాయ మొత్తము మిక్స్ అయిపోయి మనకంత కారం అనిపించదు. దీంతోపాటు కొన్ని ఉల్లిపాయలు వేసి జస్ట్ ఇట్లా నలిపేస్తున్నాను అనమాట. ఇందులో పెరుగు కలిపేసి 1 నిమిషం పాటు దాన్ని అలాగా నలిపారనుకోండి, చాలా టేస్టీ అయిన మజ్జిగ చారు. అంటే ఉల్లిపాయలోని రసము, పచ్చిమిర్చి, కరివేపాకులు ఉన్న రసం మొత్తం మజ్జిగలో దిగి నిజంగా చాలా టేస్టీగా అనిపించింది. దాంతోపాటు కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన. ఇది మనం పెరుగు రైతా కూడా ఇట్నే చేస్తాం కదా, మజ్జిగలాగా చేసి అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే ఆ డిఫరెంట్ తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా నచ్చి తీరుతుంది. ఇట్లా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. సమ్మర్లో కడుపులో చాలా చల్లగా ఉంటుందన్నమాట. మీకు ఏ కర్రీ ఉన్నా లేకపోయినా రైస్ మొత్తం ఖాళీ చేస్తారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే కొంచెం ఎండాకాలంలో లిక్విడ్ లాగా తింటే చాలా మంచిది కదా, అందులోనూ మజ్జిగ ఇంకా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే షాప్ కాడికి వచ్చేసి ఈరోజైతే ఈ డిజైనర్ బ్లౌజ్ కుట్టిన అనమాట. ఇదైతే బోట్ నెక్ స్టైల్లో ఉంటుంది.
ఈ స్టైల్‌లో డిజైన్ ఉన్న నెక్ అయితే కొంచెం బ్రాడ్‌గానే ఉంటదనమాట. అయితే ఇది కొంచెం ఇన్‌కంప్లీట్ ఉంది. వీటికి డోరీస్ కూడా సెట్ చేయాలనమాట. అండ్ అలాగే హెమ్మింగ్ కూడా చేయాలి. ముందు వైపు మాత్రం స్టార్ నెక్. ఈరోజైతే ఈ బ్లౌజ్ అయిందనమాట. దీంతో పాటు ఈరోజైతే ఒక 2 మీటర్స్ క్లాత్ అనమాట ఇది. చిన్న షార్ట్ ఫ్రాక్ ఒక పాప కుట్టాలి. ఎంత కంఫర్ట్‌గా ఉందంటే ఇది పిల్లలు డే మొత్తం క్యారీ చేస్తారనమాట. ఎండాకాలమైనా కూడా చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. అండ్ అలాగే ఫ్యాన్సీగా ఉంది. పిల్లలు క్యారీ చేసేట్లాగా ఉందనమాట ఈ క్లాత్. అండ్ ఇది ఓల్డ్ మోడల్ అయినా కూడా ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాలి పెద్దవాళ్ళకి, మదర్ అండ్ బేబీకి. ఈరోజు ఇది స్టిచ్ చేయాలి మనము. నా మిషన్ వర్క్ అయితే ఈరోజు ఇది. అండ్ అలాగే తేజ వాళ్ళ నాన్నకి కొంచెం షాప్‌లో వర్క్ ఉండడం వల్ల హెవీగా తేజాని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే మేము పెయింటింగ్ ఏపిస్తున్నాం అనమాట. కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంతకు ముందుకు తేజ చిన్నగున్నప్పుడు ఈ పని నేను చేసేదాన్ని. కొంచెం వాడు పెద్దగయిన కాంచి నాకు ఈ పని కొంచెం మైనస్ అయిపోయిందనమాట. మన పనులు మనం చేసుకోవడానికి ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. అయినా మా వాడిని కామెంట్ చేస్తూ ఉంటారంట, ఎప్పుడు నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఆ పనులు చేస్తావు, ఈ పనులు చేస్తూ ఉంటావని. ఈ ఖాళీగా ఉండి చదువు పక్కన పెట్టి రీల్స్ చేసుకునే వాళ్ళ కంటే కూడా నా కొడుకు 100కి 200% నయమనమాట. వాడు ఒకసారి కెమెరాకి పోజ్ ఇయ్యరా అంటే పో అనుకుంటా వాడు వాని పని వాడు చేసుకుంటున్నాడు. నేనే వాడు చుట్టూ తిరుగుతూ వీడియో అయితే షూట్ చేసిన అనమాట. అవసరమా మమ్మీ ఇప్పుడు ఈ పని కూడా పెట్టడం అని అంటే, ఎవరైతే కామెంట్ చేసిర్రో వాళ్ళకి డైరెక్ట్‌గానే అనాలనిపిస్తుంది. కానీ అవసరం లేదులే. ఎవరి పని వాళ్ళు చేసుకున్నా వాళ్ళకి సోద్యంగా అనిపిస్తది. అసంటి వాళ్ళని పట్టించుకుంటే ఇక మనకి డే గడవదనమాట. అవసరం లేదు. వాళ్ళని వదిలేసి మన పని మనం చూసుకోవాలి. అయినా ఈ ఏజ్‌లో పిల్లలు ఆళ్ళ స్టైల్ కానివ్వండి, ఆ పిల్లల గ్రూపులు కానివ్వండి, బైకులు కానివ్వండి, వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లుంటదో వీడియో చూసే ప్రతి ఒక్కరు తెలుసు కదా! ఆ విషయంలో మాత్రం నేనైతే చాలా గర్వంగానే ఉంటా. నేనేం పెద్ద ఫీల్ అవ్వను. పని చేసుకుంటే ఫీల్ అవ్వాల్సిన పనేముంది? అనుకున్నవాడు వాడి ఇష్టం ఎలాగైనా అనుకుంటాడు. నవ్వేటువంటి పనులే బయట పడతాయి కదా! ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.